నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డిని రాజ్యసభ సభ్యుడు మేడ రఘునాథరెడ్డి, తిరుపతి పార్లమెంటు సభ్యుడు మద్దెల గురుమూర్తి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, గిరిధర్ ములాఖత్ అయ్యారు. జైల్లో వారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. అనంతరం జైలు బయటకు వచ్చిన గురుమూర్తి మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అక్రమ కేసులు బనాయించి రాష్ట్రంలో ఎవరైతే బలమైన నాయకులు ఉన్నారో వారి గొంతుని ప్రజలకు వినపడకుండా చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, అండమాన్ జైల్లో మాదిరిగా సరైన భోజనం పెట్టకుండా పిన్నెల్లి సోదరులను హింసిస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. అణచివేసే విధంగా అర్థం లేని కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారని, రాబోయే రోజులలో సరైన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ అక్రమ కేసులతో ఎవరైతే బలమైన నాయకులు ఉన్నారో వాళ్ళ మీద అణచివేత కార్యక్రమం జరుగుతూనే ఉంది. సంబంధం లేని కేసుల్లో అంతా ఇరికించి వాళ్ళ మొరాలిటీని దెబ్బతినాలని, వాళ్ళ ఉన్న కాన్ఫిడెన్స్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు. అది ఎన్నటికీ జరగదు. ఖచ్చితంగా న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా నిర్దోషులుగా వస్తారనే నమ్మకం మాకుంది. కూటమి ప్రభుత్వం గ్రాఫ్ రోజు రోజుకి పడుతున్న క్రమంలో ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల్ని అలాగే కేడర్ని ఏడకేడ భయభ్రాంతులకు గురి చేస్తే వీళ్ళు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ వీటన్నిటిలో కూడా యాక్టివ్గా ఉండబోరు అనే ఒక దురుద్దేశంతో చేస్తున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది. ఏ రోజుకైనా ఖచ్చితంగా వాళ్ళు బయట వస్తారని చూస్తున్నాం. పిన్నెలన్న వాళ్ళు త్వరగా రావాలని కోరుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో తప్పుడు కేసులు ఎట్టబెట్టాలనో పెద్ద రీసెర్చ్ చేస్తున్నారు. ఎట్టబెట్టి లోపల వేయాలి, ఎక్కడ ఏ కేసులు అయితే ఎక్కడ సంబంధం లేని కేసులు ఎట్టిరికించాలనేది రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇంత ఖచ్చితంగా వ్యవహరిస్తున్నది మంచి పద్ధతి కాదు. నిజంగా జైల్లో అతను చూస్తే దాదాపు 9 కేలు తగ్గిపోయినారని చెప్పారు. కనీసం నీళ్ళ అన్నం పెడుతున్నారు, ఫుడ్ బాగా పెట్టడం లేదు. చాలా తప్పు ఇది. ఎందుకంటే జైలు అనేది చాలా ఉన్నతమైన జైలుగా నెల్లూరు కారాగారం మేము కూడా వచ్చిపోయినాం. కానీ ఇంత వరస్ట్గా మనిషి ఒక్కొక్కరు 9 కేలు 8 కేలు తగ్గే స్థితికి వచ్చినారంటే అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి కాదని మేము తెలియజేస్తాం. ఇంకా మనం స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా కూడా మనకి ఇంకా స్వతంత్రం రాలేదేమో. అప్పుడు ఆంధ్ర పరిస్థితి అట్ట అయిపోయింది. ఎవరు మాట్లాడుతూ వాళ్ళ మీద నాన్ బెయిల్ సెక్షన్లో పెట్టడం చాలా తప్పు అని చెప్పి తెలియజేస్తున్నాం.